వెటిక ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేస్తున్న ఘటన ఇటు అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. గత 3 ఏళ్లుగా కూడా ఇద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారు. సో పెళ్లి ప్రస్తావన రాగానే కూడా ఇటు యువకుడు ముఖం చాటేయడంతో కూడా ఆ యువతి ఆ ప్రియుడి ఇంటి వద్దకు వెళ్లి కూడా ధర్నా చేస్తున్న ఘటన అయితే ఇటు అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం పులుకుంటలో అయితే చోటు చేసుకుంది. ఇటు ప్రేమించి వాడుకొని వదిలేశాడు అంటూ కూడా యువతి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తనకు న్యాయం జరిగేంత వరకు కూడా ధర్నా విరమించను అంటూ కూడా ప్రియురాలు అయితే చెప్పుకొస్తోంది. ఇటు పెళ్ళో చావో తేల్చుకునే వరకు కూడా అక్కడి నుంచి కదిలేదే లేదు అంటూ కూడా యువతి ప్రియుడి ఇంటి ముందైతే ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ఘటన అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం పులుకుంటలో చోటు చేసుకుంది. గత 3 ఏళ్లుగా కూడా ఇద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారు. ఇటు పెళ్లి ప్రస్తావన రాగానే కూడా అటు ప్రియుడు ముఖం చాటేయడంతో కూడా అటు యువతి ఆ ఇంటి వద్దకు చేరుకుని కూడా తనకి న్యాయం జరగాలి, నాకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను అక్కడి నుంచి కదిలి వెళ్ళను అంటూ కూడా ఆ యువతి అక్కడే కూర్చుని కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇటు పెళ్ళో చావో తేల్చుకునే వరకు కూడా అక్కడి నుంచి కదలను అంటూ కూడా యువతి తెగేసి చెప్తోంది. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఆ ఇంటి ముందు కూడా ఆ యువతి ఎవరైతే ప్రేమించుకున్నారో ఆ యువతి ఆ యువకుడి ఇంటి వద్దకు వెళ్ళి కూడా నన్ను పెళ్లి చేసుకోవాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆడపాప విషయం ఇది ఉన్నలే న్యాయం ఏం తెలుసు కూర్చోండి ఏం లేదు ఆ పాప ఏం అడుగుతా ఉంది ఈ పిల్లడు మాట్లాడుతూ ఉంది మాట్లాడు ఇక ప్రస్తుతం అయితే అనంతపురం జిల్లా గుమ్మగుంట మండలం పులకుంటలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటు ప్రియుడి ఇంటి వద్ద అయితే ధర్నా చేస్తుంది. అసలు ప్రెసెంట్ ఇటు ప్రియురాలు ఏమంటుంది, ఆమె డిమాండ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. పరిస్థితి బాగలేదు, నా పరిస్థితి బాగలేదు, మేము నలుగురు ఆడపిల్లలు, ఇంకా అందరికీ నమస్కారం అండి. నా పేరు వరలక్ష్మి, నేను పులుకుంట గ్రామానికి చెందిన వడ్డే వరలక్ష్మి. నేను మలుకుమూరు కాలేజీలో చదువుకుంటుండగా ఒక అబ్బాయి ప్రేమ పెళ్లితో పెళ్లి చేసుకుంటానని 3 సంవత్సరాల నుండి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు వాళ్ళ అమ్మ మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకోవడం లేదండి. ఇప్పుడు వాడు కూడా ఊళ్ళో లేడు, వాళ్ళ అన్నదైనాక నేను చేసుకుంటానని మాట ఇచ్చి బలవంతం చేసి నన్ను వాడుకుని ఇప్పుడు నన్ను పెళ్ళి చేసుకోను అని అంటున్నాడు. ఇప్పుడు నాకు న్యాయం కావాలి, న్యాయం జరగాలి. మా ఇంట్లో పరిస్థితి బాగలేదు, నా పరిస్థితి బాగలేదు, మేము నలుగురు ఆడపిల్లలు, ఇంకా 3 ఉన్నారు. ఇంకా నేనే ఫస్ట్ ఇలా చేస్తే 3 పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, డబ్బులు పారేస్తాము అంటున్నాడు. నేను ఏమన్నా వ్యభిచారి దాన్ని డబ్బులు పారేసుకోవడానికి మా ఇంట్లో అమ్మని నెల కూడా ఎంత పోయి కొడుతున్నారు, తిడుతున్నారు, హింసిస్తున్నారు. వాడి వల్ల ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇప్పుడు మోసం చేసి ఎక్కడో పోయి దాచుకున్నాడు. నాకు న్యాయం చేయండి మీరే. నేను పోలీస్ స్టేషన్కి 6 రోజుల నుంచి తిరుగుతున్నాను, వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు, కేసు కూడా తీసుకోవడం లేదు. మీరు నాకు న్యాయం చేయండి. అందరికీ
రైట్, ప్రియుడి ఇంటి ముందైతే ప్రియురాలు ధర్నా చేస్తోంది. ఇటు దీనికి సంబంధించి కూడా వాళ్ళు 3 సంవత్సరాలుగా కూడా యువతి యువకులు ప్రేమించుకుంటూ ఉన్నారు. పెళ్లి ప్రస్తావన రాగానే కూడా ఇటు యువకుడు ముఖం చాటేసిన నేపథ్యంలో అయితే ఇటు యువతి నన్ను పెళ్లి చేసుకోవాలి, నాకు న్యాయం జరగాలి అంటూ కూడా ఇటు యువకుడి ఇంటి ముందైతే ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్, చెప్పండి, అసలు ప్రెసెంట్ అసలు యువతి డిమాండ్స్ ఏంటి, అలాగే ప్రస్తుతం అసలు యువకుడి పేరెంట్స్ ఏమంటున్నారు, అక్కడే యువకుడు ఉన్నారా, ఇటు పోలీసులకు ఏమైనా కంప్లైంట్ చేస్తుందా యువతి? ప్రసన్న అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలం పూలకుంట గ్రామానికి చెందిన జిఆర్ వరలక్ష్మి అనే యువతి తన ప్రియుడు ప్రేమించి పెళ్లి చేసుకోలేదంటూ కూడా తన ఇంటి ఎదుట కూడా ఆందోళన నిర్వహిస్తుంది. అయితే పూర్తి వివరాలకు వెళ్తే జి రాజు అనే జి వరలక్ష్మి అనే అమ్మాయి అదే ఆమెకు చెందిన ఒక వ్యక్తిని బండమాయ సురేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. గత 3 ఏళ్లుగా కూడా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న నవంబర్కి 3 సంవత్సరాలు నన్ను వాడుకొని వదిలేశాడంటూ కూడా చెప్పే పరిస్థితి ఉంది. నేను శారీరకంగా మానసికంగా కూడా వాడుకొని ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మనగా ఇప్పుడు పెళ్లి ఉద్దేశం లేదంటూ చెప్పడంతో ఆమె ఇంటి ఎదుటిగా ధర్నా నిర్వహిస్తుంది. గత ఉదయం నుంచి కూడా 9 గంటల ధర్నా నిర్వహిస్తుంది. దీనిపై పోలీసులు కూడా గుమ్మగట్ట పోలీసులు కూడా కంప్లైంట్ చేసిన ప్రసన్న వారు కూడా పోలీసులు కూడా తగు న్యాయం చేయాలంటూ కూడా పోలీసులు స్టేషన్ కూడా ఆశ్రయించిన అమ్మాయి. ప్రస్తుతం అయితే వారిద్దరిని కూడా పోలీసులు ఎవరిని కూడా కౌన్సిల్ నిర్వహించే పదిలో ఉన్నట్టు తెలుస్తుంది. వారం రోజులు కూడా ఈ అమ్మాయి స్టేషన్ చుట్టూ తిరుగుతామని చెప్పి తెలుస్తుంది. అయితే పరువు పోతుంది అన్న ఉద్దేశంతో కేసు వరకు వెళ్ళలేదు, కానీ ఇవాళ చివరికి కేసు పెట్టే ఉద్దేశం వచ్చింది తెలుస్తుంది. ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ కూడా 10 రోజులు కోరుతుంది ప్రసన్న. ఓకే, యోగానంద్, చూసుకుంటే గత 3 ఏళ్ల నుంచి కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ప్రస్తుతం అసలు యువకుడు ఏమైనా సమాధానం చెప్పాడా? గతంలో ఎప్పుడైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా వాళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ పేరెంట్స్ కానీ? ఇద్దరికి ఒకే గ్రామం కావడంతో ఇరువురు పేరెంట్స్ అంతా కూడా ఇదంతా విషయం తెలుసు మనకు. గత 3 ఏళ్లుగా అంటే ఈ అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పటి నుంచినే ఆ వ్యక్తి ఈమె వెంట పడుతుందో తెలుస్తుంది. మన ప్రస్తుతానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పటి నుంచినే ఆమె వెంట పడుతుందో తెలుస్తుంది. ఆమె కర్ణాటకలోని మొలకాల్కూరు అనే టౌన్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పటి నుంచి కూడా ఆమె వెంటపడి ప్రేమించు అని వెంటపడి చివరికి 3 ఏళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని చెప్పినప్పటికీ నుంచి అతను ప్రేమించడం కాదు కదా నన్ను దూరం పెట్టాడంటూ కూడా మహిళ యువతి కంప్లైంట్ చేసింది. ఇదే విషయం పోలీసులకు కూడా స్పష్టంగా లేఖ ద్వారా కూడా వివరించింది. గత వారం రోజులుగా కూడా తిరుగుతున్నాను, కాకపోతే నేను పోలీసులకు స్టేషన్ కి వెళ్తే పరువు పోతున్న ఉద్దేశంతో నేను చెప్పలేదు, కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు కంప్లైంట్ ఇస్తానంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎప్పటికైనా నువ్వు 3 ఏళ్ళ నుంచి కూడా పెళ్లి చేసుకోమంటే మా అన్నకు పెళ్లి అయిన తర్వాత చేసుకుంటానని మయమాటలు చెప్పి ఇప్పుడు అన్న పెళ్లి అయినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా దూరం పెడుతున్నట్టు కూడా అతని కపట ప్రేమలో నేను మోసపోయాను. ఇప్పటికే పోలీసులు స్పందించి ఈ విషయంలో నాకు న్యాయం చేయాలంటూ కూడా న్యాయం అంటే ఒకటే పెళ్లి చేసి నాకు పెళ్లి చేయాలంటూ కూడా ఆ యువతి భీష్మించి కూర్చోవడం కనిపిస్తోంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. ఇక ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటు యువతి యువకుడు ఇద్దరు కూడా గత 3 ఏళ్లుగా కూడా ప్రేమించుకుంటూ ఉన్నారు. ఇటు పెళ్లి ప్రస్తావన రావడంతో యువకుడు ముఖం చాటేయడంతో కూడా యువతి వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి ధర్నా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇటు నన్ను ప్రేమించి వాడుకుని కూడా వదిలేశాడు అంటూ కూడా నాకు న్యాయం జరగాలి అంటూ కూడా యువతి అయితే డిమాండ్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఆ యువతి ఏమేం మాట్లాడుతుంది అనేది కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. కాదు
అనలేదమ్మంటే తీసి చూసమ్మా ఎవరు అనలేదు ఆ మాట అంటే ధైర్యం ఐదు నిమిషాలు ఉండు ఆడపా విషయం ఇది ఉన్నిలే న్యాయం ఏం తెలుసు కూర్చోండి ఏం లేదు ఆ పాప ఏం అడుగుతా ఉంది ఈ పిల్లడు మాట్లాడుతూ ఉండి మాట్లాడు నువ్వు అబద్ధాలు నేను కాదా నువ్వు కదా నువ్వు అబద్ధాలు నాన్న కాదా మాట్లాడితే తప్పేడా ఎవరు నేను కన్నా అంజలదా నీకు పంపదా పంపదా అల్లే అది పడదా లేదా నేను కూర్చో కూర్చుందా అందరికీ నమస్కారం అండి. నా పేరు వరలక్ష్మి. నేను పులుకుంట గ్రామానికి చెందిన వడ్డే వరలక్ష్మి. నేను మలుకుమూరు కాలేజీలో చదువుకుంటుండగా ఒక అబ్బాయి ప్రేమ పెళ్లితో పెళ్లి చేసుకుంటానని 3 సంవత్సరాల నుండి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు వాళ్ళ అమ్మ మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకోవడం లేదండి. ఇప్పుడు వాడు కూడా ఊళ్ళో లేడు. వాళ్ళ అన్నదైనా నేను చేసుకుంటానని మాట ఇచ్చి బలవంతం చేసి నన్ను వాడుకుని ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోను అని అంటున్నాడు. ఇప్పుడు నాకు న్యాయం కావాలి, న్యాయం జరగాలి. మా ఇంట్లో పరిస్థితి బాగలేదు, నా పరిస్థితి బాగలేదు. మేము నలుగురు ఆడపిల్లలు, ఇంకా 3 ఉన్నారు. ఇంకా నేనే ఫస్ట్ ఇలా చేస్తే 3 పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? డబ్బులు ఇస్తాము, డబ్బులు పారేస్తాము అంటున్నాడు. నేను ఏమైనా వ్యభిచారిదాన్నా డబ్బులు పారేసుకోవడానికి? నేను మా ఇంట్లో అమ్మని నెల కూడా ఎంత కొడుతున్నారు, తిడుతున్నారు, హింసిస్తున్నారు. వాడి వల్ల ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇప్పుడు మోసం చేసి ఎక్కడో పోయి దాచుకున్నాడు. నాకు న్యాయం చేయండి మీరే. నేను పోలీస్ స్టేషన్కి 6 రోజుల నుంచి తిరుగుతున్నాను. వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు, కేసు కూడా తీసుకోవడం లేదు. మీరు నాకు న్యాయం చేయండి. ఇక మనం చూడొచ్చు, ఇటు యువతి అయితే ప్రియుడి ఇంటి ముందైతే ధర్నా చేస్తూ ఉంది. తనను పెళ్లి చేసుకోవాలి, నాకు న్యాయం జరగాలి అంటూ కూడా ఆ యువతి వేడుకుంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇప్పటికీ ఇద్దరిది కూడా ఒకటే గ్రామం కావడంతో కూడా ఇటు యువతి తల్లిదండ్రులు అలాగే యువకుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా వారిద్దరికి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తానికి యువతి అయితే నాకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను ప్రియుడి ఇంటి వద్దనే ధర్నా చేస్తాను, నాకు న్యాయం జరగాలి అంటూ కూడా ఆ యువతి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.